మనకు వ్యక్తిగతంగా కూడా నచ్చకపోవడం అనేది కూడా కారణమై ఉండొచ్చు. ఏదేమైనా ఇది ఏది చినికి గాలుగాలైనట్టుగా ఏదో అలజడి గందరగోళము ఇద్దరి మధ్యన కొట్లాట అది దానికంచి మొదలు పెడితే ఒక పెద్ద సంక్షోభం దిశగానే పోతున్నది కదా. కాబట్టి వాళ్ళు ఏదో టీ కప్పులో తుఫాన్ మాదిరిగా 2 రోజులు ఉంటది, అయిపోతుంది, వాళ్ళ డాడీ మాట్లాడితే అయిపోతుంది, కవితను పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతోంది అనే విషయం అర్థమైనట్టేనా? డెఫినెట్ గా ఇప్పుడు ఆ దయ్యాల గురించి చెప్పింది, దయ్యాలు ఏం చెప్పలేదుగా. దయ్యాలు ఎవరనేది దయ్యాలు చెప్పుంటే ఇంకా బాగుండు. దయాల గురించి చెప్పకుండా ఇవన్నీ నడుస్తుంది కాబట్టి ఎల్లగొట్టే కుట్ర పొమ్మనకుండా పొగబెట్టుతున్నట్టుగా, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడిపిచ్చే తీరు, వాళ్ళు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడిపిచ్చే తీరు కూడా తప్పు పెట్టినట్టుంది కదా. ఇప్పుడు ఏదైనా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాట్లాడాలి, ప్రెసిడెంట్ గా కేసీఆర్ మాట్లాడాలి, లేకపోతే ఎవరైనా మధ్యవర్తిగా పోయిన వాళ్ళు వాళ్ళనే స్పందన రావాలి. కానీ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడిపించడం కూడా ఆమెను స్థాయిని తగ్గించినట్టుగా ఫీల్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నది. ఏది ఏమైనా కవిత ఎపిసోడ్ అనేది సమాధానం చెప్పుకోలేని స్థితికి బీఆర్ఎస్ పోవడం అనేది, వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఏదో బయటకు మాట్లాడుతూ ఒకరిద్దరు చిన్న పెద్ద మాట్లాడుతున్నప్పటికీ కూడా పార్టీ విధానంగా అనేది రావట్లేదు. తను ఒక అడుగు ముందుకేసి చూద్దాం ఇంకెంతవరకు పోతుంది, నన్ను ఏ విధంగా ఎట్లా చేస్తారనే అంశంలో కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. కాబట్టి ఏదేమైనా దీనికి సమాధానం చెప్పలేని స్థితికి బీఆర్ఎస్ పోవడం ఒక ఎత్తు అయితే, బీజేపీతో ఉన్న అంతర్గత ఒప్పందం మాత్రం అది క్లియర్గా ఇప్పుడు ఆమె బీజేపీతో కలవడం వల్లనే, కలుస్తా అని అనడం వల్లనే కాంగ్రెస్ తో మేము అంటే కూలేది అది ఓడిపోయి భవిష్యత్తు లేని పార్టీ, మేము దానికెందుకు మేము మద్దతు చెప్తాం, బీజేపీ పోతామని చెప్పి వాళ్ళు అంటున్నారని చెప్తుంది. కాబట్టి ఇలా వాళ్ళ ఇన్ని రోజులు దాచిన ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా బయటపడిందని అనుకోవచ్చు. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ కు ఒక పెద్ద సమస్యని అనేది మాత్రం చెప్పగలం. రైట్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటూ ఉన్నారు? ఒక పక్క కాంగ్రెస్తో కవిత టచ్లో ఉన్నారు అనే ఊహాగానాలు వస్తున్నాయి, కానీ నేను కాంగ్రెస్ లీడర్స్ ఎవరితోనూ మాట్లాడలేదు అని కవిత చెప్పారు. సో ఇది బీఆర్ఎస్లో ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు బీజేపీతో టచ్ లో ఉంది అని అనలేరు కదా. వాళ్ళు బీజేపీతో టచ్ లో ఉన్నందుకు ఈ మీద వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ లో టచ్ లో ఉంది అని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు కదా. ఆమె కాంగ్రెస్ కు అనుకూలంగా కాంగ్రెస్ కోర్టుగా మారబోతుందని చెప్పి ప్రచారం చేస్తే ఈమె అటు పోతుంది కాబట్టి మా మీద విమర్శలు చేస్తుందని చెప్పడానికి అది చేస్తుంది. తప్పితే మీరు బీజేపీకి పోతుందా లేదని చెప్పమనండి, వాళ్ళని అది చెప్పగలరా? బీజేపీ చెప్పలేరు, ఎందుకంటే అది రాజకీయ రహస్య ఒప్పందం. చెప్పాలంటే దాన్ని లోపలికి దాచుకోలేరు. అట్లని చెప్పి ఇగో వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి చెప్తుంటారు, దాన్ని వాళ్ళు ఖండిస్తుంటారు. కానీ మొత్తం బీఆర్ఎస్ అంతా మౌనంగా ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని అనుకుంటూ ఉన్నారా, లేదంటే కేసీఆర్తో ఏమీ మాట్లాడనివ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తూ ఉన్నారు అని కవిత మాటలను అర్థం చేసుకోవాలంటారా? ఇప్పుడు కేసీఆర్ బిడ్డను పిలుచుకోవడానికి సమస్య ఏంది బ్రదర్స్? నేను అనేది కేసీఆర్ బిడ్డతో మాట్లాడలేనంత గ్యాప్ ఉందా? ఇది ఫస్ట్ ఈ కోణం నుంచి రండి. కేసీఆర్కి అసలు దయ్యమా? ఆ దయ్యాల్లో కేసీఆర్ దేవుణ్ణి చేసింది సోదరి, కానీ మరి ఆయనే దయ్యమై మాట్లాడతలేడు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అంటే ఇది కూడా బయట ఇష్యూస్ లాగానేనా, రాజకీయాల లాగానేనా? రాజకీయాల మాదిరిగానే మాట్లాడతారా? రాజకీయాల లాగానే చూస్తారా? అంటే మీకు ఏమనిపిస్తోంది? కవిత బీఆర్ఎస్ లోనే కొనసాగే పరిస్థితులు ఉంటాయని అనిపిస్తోందా, లేదంటే ఇప్పుడు ఊహాగానాలు ఏవైతే వస్తున్నాయో బీజేపీలో విలీనం కావడమో, లేదంటే కవిత కొత్త పార్టీ పెట్టడమో లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే తను సొంతంగా ఆలోచిస్తుంది. సొంత పార్టీ పెడుతుందా లేదా తెలియదు. సొంతంగా ఆలోచించే స్థితికి అయితే వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంతలా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. తన నిర్ణయం తీసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. ఇలా ఆప్షన్స్ ఏంటి ఎట్లా ఉన్నాయి, ఎటువైపు నాకు బెనిఫిట్, నా వైపు ఎవరు ఆలోచిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అంటే కూడా
ఇదొక టెస్టిమోనీ లాగా ఉపయోగపడతాయి ఇవన్నీ అంటే press meet గానీ. కవిత మాటలు వింటూ ఉంటే కవిత ఏం కోరుకుంటున్నారు అని మీకు అనిపిస్తోంది? తను బీజేపీతో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నది, బీజేపీతో వద్దు అని అంటున్నది. అది వద్దు అనలేక వాళ్ళు వద్దు అని అనలేక, ఈమెను నివారించలేక, అటు పోవాల్సిన పరిస్థితిని వీళ్ళు నివారించుకోలేక అట్లా ఆమె విషయంలో స్పందించకుండా ఉంటున్నారని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే బీజేపీ వైపు వద్దు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి కేసీఆర్ అరెస్ట్ అవుతాడు. కొన్ని కేసెస్ అవి కూడా ఉన్నాయి కదా, ఈడీకి సంబంధించి కూడా ఉంటాయి కదా. సో వాళ్ళతో బీజేపీని కాదు అని రాజకీయ మనుగడ సాధించే దిశలో ప్రాంతీయ పార్టీలు లేవు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఏ అని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూడండి. జగన్ ఉన్నాడు. జగన్ ఇప్పుడు ఎటువైపు అనుకోవాలి? ఇప్పుడు జగన్ ఏ పార్టీకి, కేంద్రంలో ఏ పార్టీకి వైపు ఆయన మద్దతు అన్నట్టు కాంగ్రెస్ కా ఉండడు. బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంతో ఆయన టార్గెట్ చేస్తారు. అలాంటప్పుడు ఆయన ఎటు అన్నట్టుగానే ఈయన ఎటు, ఇక్కడ బీఆర్ఎస్ కదే గతి, అక్కడ జగన్ కదే గతి. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ బలిపశు అవుతున్నది కవితనా బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్ పార్టీని రేపు వాళ్ళు ఎట్లంటే అట్లా వినియోగించుకోవడానికి కూడా బీజేపీ వాడుకుంటది. ఎందుకంటే బీజేపీకి కావాల్సింది రాజకీయ ప్రయోజనం, వీళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు వాడుకుంటారు. ఇది నాకున్న అంచనా ఇప్పటికైతే. చూద్దాం ఇప్పుడు ఈమె పార్టీ పెడుతుందా లేకపోతే అంటున్నదంతా. కొంతమంది ఏమో ఇది కేసీఆర్ ఆడిస్తున్నాడు ఏదో పొలిటికల్ డ్రామా అని కొంతమంది అంటున్నారు. వివిధ రకాల కోణాల నుంచి మనం విశ్లేషించుకుంటే ఏదైనా తన ఎంటిటీ, తన అస్తిత్వం ప్రమాదంలో పడ్డ క్రమంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కవిత చేస్తూ తన రాజకీయ లబ్ధిని పొందడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మనకున్న అంచనా. చూద్దాం రేపటి ఎల్లుండిలో ఇంకా క్లారిటీ. జూన్ 2వ తారీఖు నాడు ఏదో పార్టీ ప్రకటన అని ఏదేదో చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తను బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి దగ్గరగా లేదు అని మాత్రం స్పష్టమవుతున్నది. దూరం అయిందా లేదా అనేది అది కేసీఆర్ అన్న చెప్పాలి, కేటీఆర్ అన్న చెప్పాలి. ఇంకెవరు చెప్పినా ఆమె నమ్మేటట్టు లేదు, మనం నమ్మినా. ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ రసగంధాయమే బీఆర్ఎస్ లో నడుస్తుందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదున్నా ఇది వాళ్ళకొక ఎప్పుడు ఊహించని షాక్. ఎవరికి? బీఆర్ఎస్. అది షాక్ అనరు. ఉంటాయి, మా దాంట్లో కూడా పంచాయతీలు ఉంటాయి కానీ మరిగా ఏది సర్దుకుంటది అన్నట్టు కానీ సర్దుకునేటట్టు కనపడ్డదా మీరు మాట్లాడిన మాటలు కనుక చూస్తే? కవిత తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు. డైరెక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు. నేను అసలే మంచిదాన్ని కాదు అని కూడా కవిత మాట్లాడారు. పైగా ఇంటి ఆడబడుచుని ఇతర దేశాల సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయించి నన్ను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని కవిత మాట్లాడారు. అది ఇప్పుడు కాంగ్రెస్ మీద అదే కదా చేసేది. కాంగ్రెస్ మీద కూడా ఇతర దేశాల నుంచి డొమైన్లు పెట్టి అక్కడ ఎవరెవరు వాళ్ళతో యూట్యూబ్ పెట్టి చేస్తున్నారు కదా కాంగ్రెస్ నుంచి. సేమ్ ఇప్పుడు ఆమెను శత్రువుగా చూస్తున్నట్టే కదా వాళ్ళు. ఆమెను కూడా ఇతర దేశాల నుంచి ట్రోల్స్ చేస్తుందంటే తనను కూడా టార్గెట్ చేసినట్టే కదా, అంటే శత్రు శిబిరం లేచినట్టే కదా. ఈమెనే తేల్చుకోవడానికి తడబడుతున్నదా, వెనుకడుగేస్తున్నదా, లేకపోతే ఇంకొక వ్యూహంతో ముందుకు పోతున్నదా అనేది మనకు తెలుస్తుంది. బట్ ఏదేమైనా గ్యాప్, తండ్రి మాట్లాడట్లేదు. ఇక్కడి నుంచి ఆలోచించండి. తండ్రి కూతురు గురించి ఆలోచించట్లేడు. వై, హౌ, ఎవరి కోసం? ఈ మౌనం, కేసీఆర్ మౌనం ఎవరి కోసం అనేది మనం టైటిల్ పెట్టుకుంటే మనకు సమాధానం దొరకడానికి కొంత వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరి కోసం అనిపిస్తుంది మీకు? కొడుకు కోసం దేనికైనా తప్పదు అని మనోడు ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఆయనకి ఇంత దానికి కవిత గారు కేసీఆర్ ని వ్యతిరేకించి ఇంతలా నిర్ణయం తీసుకోవడం అనేది ఉండదు. మనకున్న అవగాహన మేరకు, మాకున్న మూమెంట్ లో మేము ఉన్నప్పుడు సాన్నిహిత్యం మేరకు మాకున్న సమాచారం ఏంటంటే ఇంతలా డాడీని వ్యతిరేకించే అంతటి గుండె కవితకు లేదు. వచ్చింది అంటే వ్యతిరేకిస్తుంది అంటే ఏదో నిర్ణయం కోసమే. దాని విషయంలో కేసీఆర్ మౌనం ఏంటంటే చెప్పినా చెప్పకపోయినా ఏంటి, చెప్పినా చెప్పకపోతే ఆమె మాత్రం ఉండదు అని ఆయన నిర్ణయానికి వచ్చినట్టుగా మనం అనుకోవాలి. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామం. చూద్దాం 2-3 రోజులు ఏమిటో. రైట్. థాంక్యూ దయాకర్ గారు.
ఎస్, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు.